ఇక్కడ నేను ఏమంటా అంటే, నువ్వు నీ కూతురు పెళ్లి చేసేటప్పుడు 360 degrees వెరిఫై చేస్తావు అల్లుంది. వాడు ఇచ్చిన సారీ శాలరీ స్లిప్ కూడా నువ్వు కంపెనీతో క్రాస్ వెరిఫై చేసుకుంటావు. అది కూడా చేస్తున్నారు. ఇంకా నీకు టిస్ట్ చెప్పాలంటే సిబిల్ కూడా చెక్ చేస్తున్నారు. అవునా? అయిపోయింది. ఇప్పుడు ఒక్క కూతురు ఇచ్చినప్పుడు వాని సిబిల్ స్కోర్ కూడా చెక్ చేస్తున్నారు. అంటే అప్పులు ఉన్నాయి, సిబిల్ మొత్తం వస్తాయి. సిబిల్ స్కోర్ కాంట్ బిలీవ్ మే, నేను చూసినా కేసెస్. నా క్లయింట్లు ఫోన్ చేశాను, నేను ఈ పర్సన్ సిబిల్ చెక్ చేయాలి, నా కూతురు ఇద్దాం కాకుండా వాట్ ఇస్ ద ప్రాసెస్ అని. జీవితం నేను షాక్ అయిపోయినా. ఇది ఇప్పుడు కాదు, 3 years బ్యాక్, 2021-22 అప్పుడే సిబిల్ చూస్తాను మన వాళ్ళు. అయితే నువ్వు సిబిల్ చూస్తావు, నువ్వు 360 degrees వెరిఫై చేస్తావు, అటు 7 తరాలు చూస్తావు, ఇటు 7 తరాలు చూస్తావు. మరి ఇన్ని చూసి ఇన్ని క్రాస్ వెరిఫికేషన్లు చేసి నువ్వు ఇచ్చిన అల్లుడు మరి నీ బిడ్డ గొడవైంది, గొడవ ఎట్లా విలన్ అవుతాడు? అంతే స్పాట్ లో, అది కరెక్ట్ కాదు. ఆన్ ది స్పాట్ లో ఎట్లా విలన్ అవుతాడు చెప్పు. ఇక్కడ 2 ఉంటాయి, నువ్వు వెరిఫికేషన్ చేసినా అదన్నా తప్పై ఉండాలి, లేదంటే నీ బిడ్డ తప్పై ఉండాలి. సో నువ్వు తప్పు కూడా ఉండొచ్చు, అక్కడ వ్యక్తి తప్పు కూడా ఉండొచ్చు. నేను వ్యక్తి తప్పేలే అంటలేము, అక్కడ హస్బెండ్ తప్పు ఉండొచ్చు. బట్ నువ్వు వెరిఫై చేసి ఇచ్చినావు అంటే వాడు మరీ మూర్ఖుడు, మరీ మొన్న కాశ్మీర్లో వేసి పడేస్తుడు అయితే కాదు కదా. అక్కడకైతే నువ్వు వేయలే కదా, టెర్రరిస్ట్ కాదు కదా. అంటే ఎంతో కొంత మానవత్వం ఉంటుంది కదా. మరి ఆల్ ఆఫ్ నీ బిడ్డ అయిపోయి ఎట అయిపోతున్నాడు, నువ్వు ఎందుకు నీ మనస్సాక్షిని అడుగుతలేవు? అట్లా క్వశ్చన్ చేయాల్సింది నీది నువ్వు క్వశ్చన్ చేసుకుంటలేవు, క్వశ్చన్ చేసుకోవాలి కదా. సో నేను ఇప్పటి జనరేషన్ పేరెంట్స్ చెప్పేది ఇదే, ఏది నువ్వు అన్ని వెరిఫై చేసి అల్లుని ఇస్తున్నావు, జస్ట్ నీ బిడ్డ కంప్లైంట్ చేయగానే అల్లు నువ్వు విలన్ చేస్తున్నావు. అంతే, ఎంతో కరెక్ట్. పిల్లలకు కూడా ఒకవేళ 6 నెలల దాకా కొడుకు రాకపోతే, భర్త కనిపించకపోతే పిల్లలకు కూడా చనిపోయాడని చెప్తున్నారట. ఎంత ఘోరం అంటే, అరే మధ్యలో గ్యాప్ వచ్చింది కొన్ని రోజులు, దుబాయ్ పోయిండాను, మస్కట్ పోయిండాను, అమెరికాకి పోయిండాను చెప్పుకోవచ్చు. లేదు, ఏదో గొడవ అయ్యి పుట్టింటికి పోతే డైరెక్ట్ అలా కొడుకు అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కి జన్మించిన ఆ వారసునికి ఆ పేరెంట్స్ మీ డాడీ చనిపోయాడని చెప్తున్నాం అంటే అది ఎంత ఘోరమే కదా. ఆ మాట విన్న తర్వాత ఆటోమేటిక్ గా మనసు ఉంటుందా, ఎంత బాధ అనిపిస్తుంది కదా. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఈగోయిస్టిక్ నడుస్తున్నాయి జనాల మధ్యలో. నో కాంప్రమైజ్ అంటున్నారు. అటు అబ్బాయి వాళ్ళు తగ్గట్లే, ఇట్లా అమ్మాయి వాళ్ళు తగ్గట్లేదు. లాస్ట్కి ఏమవుతుంది, డివోర్స్ అవుతుంది. సరే డివోర్స్ అయినాక నువ్వు సెకండ్ మ్యాచ్ వెళ్తావు అనుకో, సెకండ్ స్టోడు ఇంతకన్నా మంచి గ్యారంటీ ఇస్తారా? లేదు. అక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సేమే, ఎవడైనా సరే. నేను ఇక్కడ జెండర్ గురించి మాట్లాడట్లే, నో జెండర్ డిస్క్రిమినేషన్. మళ్ళా ఆ మహిళా సంఘాలు వచ్చి నీ కారద్దాలు వరకు కొడితే జాగ్రత్త. మనకి జెండర్ డిస్క్రిమినేషన్ ఏం చేయట్లేదు. మనం మాట్లాడేది కామన్ డిస్కషన్.